ఆ గోపాలునికి ఎంతమంది గోపికలు ఉన్నా అతని గుండెల్లో కొలువై ఉంది మాత్రం రాధ ఒక్కతే. ప్రేమ అని అనగానే గుర్తొచ్చేది కూడా ఆ రాధాకృష్ణులే. ఎందుకు రాదంటే ఆ కృష్ణుడికి అంత ప్రేమ? పెళ్లి కూడా చేసుకోని వాళ్ళిద్దరూ జంటగా ఎందుకు వారిని కొలుస్తారు, పూజిస్తారు భక్తులు? రాముడైనా కృష్ణుడైనా ఆ విష్ణువు అంశగానే భావిస్తాం. ఏ అవతారమైనా లక్ష్మీదేవే ఆయనకు భార్యగా పుడుతూ ఉంటుంది. అయితే కృష్ణావతారంలో మాత్రం శ్రీలక్ష్మీదేవిని ముందుగా జన్మించమని కోరాడట మహావిష్ణువు. అయితే ఆ లక్ష్మీదేవి ఆ విష్ణుమూర్తికి అందుకు ఒక షరతు విధించిందట. నేను నీకంటే ముందే పుట్టినా నిన్ను చూసే వరకు కూడా నేను కళ్ళు తెరవను అన్న షరతుతో రాధాదేవిగా ఈ భూమి మీదకు వచ్చింది ఆ లక్ష్మీదేవి. కమలంలో పుట్టిన ఆమెను వృషభాను అనే దంపతులు చేరదీసి ఆ లక్ష్మీదేవిని రాధాదేవిగా నామకరణం చేసి పెంచి పెద్ద చేశారు. మహావిష్ణువుకు చెప్పినట్టుగానే తన 5వ ఏట ఆ కృష్ణుడి జననం జరిగిన తర్వాత కృష్ణుడిని చూశాకే కళ్ళు తెరిచింది ఈ రాధాదేవి. ఆ శ్రీకృష్ణుణ్ణి చూసి మురిసిపోయిందంట. ఆ తొలిచూపులోనే హృదయమంతా నిండి ఆవ్యాజ్యమైన ప్రేమకు దారి తీసిందని మన పురాణాలు చెబుతాయి. అయితే ఆ శ్రీకృష్ణుడికి రాధపై ప్రేమకు అదొక్కటే కారణమని చెప్పలేరు. మామూలు జంటల్లాగానే వాళ్ళు కూడా బృందావనమంతా కలిసి ఆడారు, పాడారు. అలాంటిది పెద్ద పెరిగిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి ఆ గోపాలుడు మధురకు వెళ్లాల్సి వచ్చింది. ఎంతగానో ఇష్టపడే ప్రేమించే గోపికలంతా వెళ్ళొద్దంటూ ఆ శ్రీకృష్ణుడిని అడ్డుకున్నారు. వాళ్ళందరినీ తప్పించుకొని రాధాదేవి దగ్గరికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. అప్పుడు రాధాదేవి తొలుత నన్ను పెళ్లాడి అతని వెంట తీసుకెళ్ళమని ఆ శ్రీకృష్ణుడికి చెప్పింది. శ్రీకృష్ణుడు తన కర్తవ్యం కోసం ఆ రాధాదేవి ముందు నోరు మెదపలేదు. అప్పుడు ఆ రాధాదేవి ఆ శ్రీకృష్ణుడి ఆంతర్యాన్ని గ్రహించి శ్రీకృష్ణుడు వెళుతూ ఉన్నా కూడా తను మౌనంగా ఉండిపోయిందే తప్ప ఆ శ్రీకృష్ణుడిని మరలా అడగలేదు. తిరిగి జీవితంలో కలుస్తాడో లేదో కూడా తెలియదు. అయినా తనతో ఉండాలన్న స్వార్థం కంటే ఆయన కర్తవ్యమే ముఖ్యమని అనుకుంది రాధాదేవి. ఆమె కోసం వాయించే వేణువును ఆ తరువాత ఎప్పుడూ కృష్ణుడు వాయించలేదు. వీరిద్దరి ప్రేమ భౌతికమైనది కాదు. అందుకే శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే అని ఆ రాధాకృష్ణులను చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. పసిపాపలా పారాడే చిన్ని కృష్ణయ్యకు ఆ కృష్ణాష్టమిని ఎంతో వైభవంగా నిర్వహిస్తాం. అలాగే కన్నయ్య మెచ్చే రాధమ్మకు కూడా జన్మదినాన్ని పండుగలా చేస్తారు. ఈ రాధాష్టమి రోజున ఎవరైతే ఆ శ్రీలక్ష్మీ అవతారంలో ఉన్న రాధాదేవికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారో వారి కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. ఎన్నో ప్రాంతాల్లో ఈ రాధాష్టమి వేడుకలను 13 రోజుల పాటు గొప్పగా భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. భాద్రపద మాసం 8వ రోజు అష్టమి రోజున రాధ పుట్టినరోజుగా భావించి భక్తులు పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మదురై, బృందావన్ ఆ ప్రాంతాల్లో రాధాష్టమిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ రాధాష్టమి రోజున అన్ని గుళ్ళల్లో కూడా ఆ రాధాదేవి పాదాలు కనబడకుండా ప్రత్యేక పూజలను జరుపుకుంటారు. ఈ రోజున ఎవరైతే భక్తులు ఉపవాసం పాటిస్తారో ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని భక్తుల అచంచలమైన నమ్మకం. రాధారాణిని ఆరాధించడం వల్ల మనిషికి సుఖం, ఐశ్వర్యం, సంపద మెండుగా లభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పురాణాల ప్రకారం రాధాష్టమి రోజున ఆ రాధారాణిని పూజించి సంతోషపెట్టేవారు రాధను పూజించిన వారికి ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలు కూడా మెండుగా లభిస్తాయి. ఈ ఉపవాసం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి
కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది. రాధారాణి లేకుండా శ్రీకృష్ణుని ఆరాధన కూడా అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి రాధ ప్రేమ ఆరాధన లేనిదే ఆ శ్రీకృష్ణుడు లేడు. అందుకే రాధాకృష్ణుడు అని కూడా అంటారు. కృష్ణ జన్మాష్టమిలాగా రాధా అష్టమి పండుగను కూడా ఎంతో వైభవంగా జరుపుకోవాలి. ఈ రాధాష్టమి రోజు భక్తులు పూజా విధానాన్ని ఈ విధంగా పాటించాలి. భక్తులు బ్రహ్మ ముహూర్తంలో పొద్దున్నే నిద్రలేచి పూజ ప్రారంభించే ముందు పవిత్ర స్నానం ఆచరించాలి. ఇల్లు పూజ గదిని పూర్తిగా శుభ్రం చేసుకొని రాధాకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచామృతంతో అభిషేకాన్ని చేయాలి. అనంతరం విగ్రహాలకు పట్టు వస్త్రాలను అలంకరించి ఆభరణాలు తాజా పువ్వులతో వైభవంగా అలంకరించాలి. ఒక నేయి దీపం వెలిగించి పలు రకాల పండ్లను పలు రకాల తీపి పదార్థాలను నైవేద్యంగా ప్రసాదించాలి. ముఖ్యంగా రాధాదేవికి అలంకరణ కోసం వస్తువులను సమర్పించి ఆమె ఆశీస్సులను కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. వేద మంత్రాలు శ్లోకాలను అక్కడే కూర్చొని పఠించాలి. రాధా గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల వారి వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. ఈరోజు మీకు దగ్గరలోని రాధాకృష్ణ ఆలయాలను సందర్శించి ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులను మెండుగా పొందగలరు.